హలో. హలో. హలో, అస్సలాముఅలైకుం. ముర్తుజా గారా అండి? అవును. ముర్తుజా గారు ఈ ఆత్మకూరు కోవాబన్ వాళ్ళేనా? అవును సార్. ఇది బాషా గారు చనిపోయారు, వారు ఏమవుతారండి మీకు? మా బామర్ది సార్. మీ బామ్మడిది అవుతారా? సార్, వాళ్ళ ఎలా ఆయన సిస్టర్ న్యాచురల్ డెత్ అండి? ఎలా చనిపోయారు? లేదు సార్, మేము అతను స్ట్రోక్ కొట్టింది సార్. ఆ, స్ట్రోక్ కొట్టింది. అది ఏం లేదు సార్, మనకు కవబన్ వ్యాపారం చేస్తాడు అతను. ఉమ్, బండ్లు గిండ్లు ఉండే దాని మీద లోన్లు గిండ్లు తీసుకున్నాడు. ఉమ్, హౌసింగ్ లోన్ ప్యాకేజ్ అంతా. ఉమ్. అది బండ్లు మొన్న జాతరకు వచ్చాడు సార్, అప్పుడు పంపించాడు బండ్లు. ఏది సరుకులు మన మన వరంగల్ వాళ్ళ అది సమ్మక్క సారలమ్మ జాతర? మేడవరం మేడవరం మేడారంది. జాతరకు ఆ, 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 మేడవరం జాతరకు వచ్చాడు. ఆ. వచ్చిన తర్వాత అక్కడ నుంచి రిటర్న్ వచ్చినాయి అన్ని అచ్చా. బండ్లు మొత్తం రిటర్న్ వచ్చి, బండ్లు ఆ సరుకులలో ఇంకా ఎన్ని రోజులు పడుతుంది సరుకు? అవును. ఒక వారం రోజులు మహా అంటే. ఆ. అన్ని సరుకులలో పారేసినారు. అన్ని అయ్యయ్యో. సరుకులలో పారేసినారు. సుమారు ఎంత సరుకు పాడైపోయి ఉంటది ముర్తుజా గారు? దాదాపు 8 నుంచి 10 లక్షల వరకు ఉంది సార్. బాబా, అంటే అంత అమౌంట్, అంత మీరు బిజినెస్ కానీ క్వాంటిటీ కానీ తయారు చేసి పెట్టుకుంటారా అది? అది 15 వెహికల్స్ వేశారు సార్. వెహికల్స్ వచ్చేసి 78,000 సరుకు వేస్తాం. అబ్బా బాబా. వాళ్ళు అమ్ముకోవాలి. అది అమ్ముకుంటే మళ్ళీ ఒక 1,50,000 వరకు అవుతుంది. వాళ్ళ కూలీలు ఖర్చులు, డీజిల్ ఖర్చులు అవి ఇవి పోను మన పెట్టుబడి అంత ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మన బాషా గారు చనిపోయిన దానికి వలీకి వచ్చిన డబ్బులు పంపకాల్లో గొడవలని కొన్ని హిందుత్వ మీడియా ఛానల్స్ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, అది నిజమా? అసలు వాళ్ళకు మాకు సంబంధమే లేదు సార్. వాళ్ళది ఇక్కడ ఆ, నుంచి వచ్చేసి 18 కిలోమీటర్లు. అచ్చా. అంటే ఆత్మకూరు నుంచి ఏ వచ్చేసి ఊరు? 18 కిలోమీటర్లు. వాళ్ళది వెలుగోడు సార్, మాది ఆత్మకూరు. అచ్చా అచ్చా. ఆ, వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదు. ఆ, సరే, ఆ, జరిగింది, ఇష్యూ అయితే జరిగింది, కానీ ఉమ్. తమను డబ్బులు తీసుకున్నారనే మాట అవాస్తవం అది. అంటే అదే వాస్తవంగా ఇప్పుడు నేను మీకు ముఖ్యంగా కాల్ చేయడానికి కారణం ఏంటంటే, ఒకటేమో పాపం చాలీ చాలిన బతుకులు మీవి, చిరు వ్యాపారులు, ఏదో రోడ్డు మీద వ్యాపారం చేసుకునేవాళ్ళు. ఈ రోడ్డు మీద వ్యాపారం చేసేది కోవా బందే కాక ఎందరో ఉన్నారు. ఇంకోటి, కోవా బంద్ లో వ్యాపారం చేసే వాళ్ళు హిందువులు కూడా ఉన్నారు, హిందువులు కూడా క్రైస్తవులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళు బద్నాం చేసేది ముస్లింలు అనే చేస్తున్నారు. ఉన్నారు. ఏమంటే ఆ. పర్సెంటేజ్ తక్కువ ఉంది. అది అంటే మీ దగ్గర ముస్లింస్ మన హిందూ సోదరులు కూడా పనిచేస్తారా ముర్తుజా గారు? అవును, చేస్తున్నారు సార్. అచ్చా అచ్చా. అంటే ఈ మేడారం కూడా వెళ్ళారా? మేడారం గుడికి వెళ్ళారు. అచ్చా. వాళ్ళ మీద అటాక్ జరిగిందా? నా బండే తీసుకుని వెళ్ళారు మేడారంకు. హిందూ సోదరులు నా బండి, వాళ్ళ మీద జరగలేదు. అయ్యయ్యో. అంటే మా మాస్టర్ పేరు కిట్టు గారు అంటే పేర్లు అడిగి మరి దాడి చేశారా, లేదా బండ్లు ఐడెంటిఫై చేశారా ముస్లిం హిందూ అని? బండ్ల మీద ఏముండదు సార్. అచ్చా అట్లా చేయనిగా. అచ్చా. పేర్లు అంటే అడిగి ఏమంటే పేర్లు అడిగి వాళ్ళు ఐడెంటిఫై చేశారు. అంటే ఆడ ఇప్పుడు మీకు ఒకటి తెలుసో తెలియదు, చెప్పండి. జాబికి వాళ్ళు తెలంగాణలో అతను అడిగాడు, ఆ, ఏం పేరు నీ పేరు అంటే జావీద్ అంటే అది సంగతి అంటే అన్నాడు. అది బాలాజీ గౌడ్ జర్నలిస్ట్. అవును బాలాజీ జర్నలిస్ట్. అవును అట్లా అవును. జరిగింది సార్ అక్కడ. అంటే ఇప్పుడు ఈ ఏదైతే బాషా గారు ఎన్ని రోజుల తర్వాత చనిపోయారు ఈ మేడారం గొడవ అయిన తర్వాత? ఈ గొడవ అయిన తర్వాత ఏమైందంటే, మేడారం గొడవ అయిన తర్వాత నాకు అడిగారు, ఉమ్, బావా ఇట్లా మనం ఎమ్మెల్యేతో పోయి కలుద్దాము, ఇట్లా అవుతుంది ఇష్యూ ఇది అంటే. ఉమ్. నేనేం చెప్పానంటే, మన బుడ్డరాజశెట్టి గారు ఎమ్మెల్యే, అంటే ఏ నియోజకవర్గం వస్తుంది మంది? మాది శ్రీశైలం నియోజకవర్గం వస్తుంది. ఎమ్మెల్యే గారు పర్లేదా మరి, సహకరించారా? సాగరించము అట్లా కదండి. ఆ, నేను చెప్తాను. ఇప్పుడు ఎమ్మెల్యే గారు లేరు, అసెంబ్లీలో ఉండాలి, శుక్రవారం ఉన్నాడు ఆ, ఎమ్మెల్యే. వచ్చిన ఉమ్, తర్వాత పోయి కలిసి మాట్లాడదాంలే, శనివారం పోదాం అని అన్నాను నేను. ఆ, సర్లే అన్నాడు. అంతలోనే ఆ. మళ్ళీ ఇది ఇంకా జరిగి ఇష్యూ జరిగి ఇంకా చనిపోయినాడు. బేసారం రోజే చనిపోయినాడు. అంటే మనం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి గారిని, ఏదైతే శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారో వారిని మనం బాషాబాయ్ చనిపోక ముందే కలిసాం, కలిసలేదు. ఫోన్ లో మాట్లాడినాం. ఫోన్లో మాట్లాడాను. మళ్ళీ పోయి భాష చనిపోయిన తర్వాత పోయి ఎమ్మెల్యేతో మాట్లాడి వచ్చాను. అచ్చా అచ్చా. మంచి పని చేశారు, మంచి పని. ఇట్లా పని ఇట్లా అంటే నేనే రావాలనుకున్నాను. ఏమి ఉమ్, ఇప్పుడు మళ్ళీ నేను అసెంబ్లీకి పోతున్నాను, నేను మళ్ళీ శనివారం వస్తాను, ఉమ్, వచ్చి వాళ్ళకి కలిసి ఇది చేస్తాను. ఇంకోటి కూడా ఏమి ఉమ్, ఇది జరిగింది కదా భాష ఇది, ఇది ఉమ్, లోకేష్ దృష్టికి తీసుకొని నేను మాట్లాడతాను ఉమ్. అని ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. అంటే లోకేష్ గారి తర్వాత స్పందన బాగుంది లేండి మృతుదాబాయ్. టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా కొంచెం మీ కోవాబాన్ వాళ్ళని సహకరించే విధంగానే ఆలోచిస్తుంది. అవును సార్. అయితే ఇప్పుడు ఎన్ని ఇప్పుడు రోజుల మా తర్వాత ఎమ్మెల్యే గారు వస్తున్నారు ఎమ్మెల్యే గారు? ఇప్పుడు ఎమ్మెల్యే గారు ప్రెసిడెంట్ గా పోయినారు, అసెంబ్లీకి పోయినారు. ఉమ్. నేను నిన్న సండే రోజు చెప్పాను, ఎమ్మెల్యే అచ్చా గారితో అచ్చా. సండే రోజు మాట్లాడాను. అచ్చా అచ్చా అచ్చా. హడావుడిలో ఏమి రాలేదు. ఇప్పుడు నే- నేను విజయవాడకు నేను వస్తాను కూడా అక్కడికి. ఒకసారి ఎమ్మెల్యే గారితో మాట్లాడతా మృతుజాబాయ్. కాకపోతే ఇప్పుడు మాట్లాడు. చనిపోయిన బాషాబాయికి ఎంతమంది పిల్లలు?
ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు ఆడపిల్లలేనా? పెళ్లిడికి వచ్చినారు ఇద్దరు ఆడపిల్లలు. అయ్యో, అంటే మగ పిల్లగాళ్ళు తోడు లేదు. మగ పిల్లలు తోడలేదు. మళ్ళీ భాగ్యవతికి ఒక అమ్మ ఉంది. బాబా, ఏం వయసు ఉంటది అమ్మగారిది? అమ్మది ఉంటది 65 మధ్యలో ఉంటుంది. ఇప్పుడు పాపం మగ దిక్కు లేకుండా అయిపోయారు వాళ్ళు. అంటే ఇప్పుడు పాపం ఆ బిజినెస్ అంతా అవన్నీ మూలబడిపోయి ఉన్నాయా పాపం? ఆ బండ్లు అన్ని మూలబడిపోయినాయి సార్. ఇంకొకటి ఫైనాన్స్ వల్ల ప్రెషర్ ఎక్కువైంది. ఏం అర్థం కాదు చనిపోయినాడు. బేసిక్ గా మీ ఇంటర్వ్యూ అనేది సమాజంలో వచ్చింది, చాలా టీవీ ఛానల్స్ వచ్చాయి. ఇప్పుడు వీళ్ళ ద్వారా మీకు ఏమైనా ఆర్థిక సహాయం వచ్చిందా ముర్తుజాభాయ్? మాకు ఎవరి ద్వారా రూపాయి రాలేదు సార్. మాకు ఏమంటే ఏమి వ్యాపారం జరగాలని మేము కోరుకున్నాము. ఆ రోజు మా బామర్ది మళ్ళీ అనుకున్నాము అని చనిపోయినాను. ఏమంటే అతనికి ఆడపిల్లలు ఉన్నారు. పెళ్లిడికి ఏదన్నా గవర్నమెంట్ మనకు లోకేష్ బాబు గారు ఏమన్నా మా ఎమ్మెల్యే గారి ద్వారా చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్తామన్నారు. చెప్పి ఏదన్నా మాకు అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి ముర్తుజాభాయ్. ఇప్పుడు చనిపోయిన ఆయన ఏదైతే చనిపోయారో ఆ కారణం అదంతా మనోవేదన, మనస్తాపం చెందడం, ఈ హిందుత్వ సోకాల్డ్ బాలాజీ గౌడ్ లాంటి జర్నలిస్ట్ చేయడం అదంతా ఒక ఎత్తు. చనిపోయిన తర్వాత ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి మానవతా దృక్పథంతో ప్రభుత్వం కానీ పెద్దలు కానీ ఎవరైతే దాతలు కానీ సహాయం చేయడానికి ముందుకొస్తారు, అందులో ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ ప్రథమంగా ఏంటంటే మీరందరూ కూడా కువా బంద్ వాళ్ళు, నేను ముందు నుంచే చెప్తున్నాను, ఒక యూనియన్ గా ఉండండి ముర్తుజాభాయ్. ఇది మాది సార్ ఫుట్పాత్ వ్యాపారం, చిన్న వ్యాపారం. 10 రూపాయలు కావను చిన్న వ్యాపారం. ఇక్కడ మాకు వర్కర్స్ ఎక్కువ. మా నిజవర్గంలోనే శ్రీశైలం నిజవర్గంలోనే ఎక్కువ వర్కర్స్. ఏ ఫ్యాక్టరీ లేవు, ఏం లేవు. అంటే ఏ జీవనాధారం లేకపోవడం వల్ల మీరంతా కూడా ఈ కోవా బంద్ వ్యాపారం పెట్టుకున్నారు. లారీ ఫీల్డ్ ఉండే ఇంతకు ముందు. లారీ ఫీల్డ్ కూడా పడిపోయింది. ఆత్మకూరు ఫీల్డ్ పడిపోయింది. ఇంకా చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఇట్లా చేస్తున్నాం మేము. అంటే ఎన్నేళ్ల నుంచి చేస్తారు అసలు ఈ కోవా బంద్ వ్యాపారం? చరిత్ర ఏంటి? ఇది కోవా బంద్ వ్యాపారం అయితే మేము మా పెద్దల కాడ నుంచి 40 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. కానీ అప్పుడు గిన్నెలు వేసుకొని తిరుగుతుంది. ఈ 15 ఏళ్ల నుంచి కోవా బంద్ అనేది ఈ భాషనే ఏర్పాటు చేసింది కూడా, తయారు చేసింది భాషనే. దీనికి ఆద్యుడు అనమాట. దీనే మూలకారకుడు ఆయనే. పాపం ఆయనే లేకుండా పోయాడండి. ఇట్లా చేస్తే ఇట్లా చేసుకోవాలని ట్రైల్ చేసినాడు. అది సక్సెస్ అయింది. సక్సెస్ అయ్యి దాదాపు 400-500 మంది కుటుంబాలు బతుకుతున్నది. అంటే ఇప్పుడు మీరు గిన్నెలు పెట్టి అమ్ముకునే స్థాయి నుంచి పాపం ఆటోలలో పెట్టి ట్రాలీ ఆటోలలో అమ్మడం స్టార్ట్ చేశారు. సరే ముర్తుజాభాయ్, కొంచెం బాషా గారి కుటుంబ సభ్యుల్లో వారి భార్య గాని పిల్లలతో గాని మాట్లాడించగలరా? ఒకసారి మాట్లాడించండి. నమస్తే, అస్సలాము అలైకుం. బాగున్నారా అమ్మా? చాలా బాధ అయిందమ్మా మాకు, బాషా గారు చనిపోవడం, అకాల మృతి చెందడం. కాకపోతే ఆయన మనోవేదన కూడా చాలా బాధాకరం. ఆయన చచ్చిపోయిన మా పిల్లలు ఏడుస్తూనే ఉన్నారు సార్. దేవుడు ధైర్యం ఉన్న పోయినాడు. ఏం జ్వరం గాని ఆయనకి. మంచి ఆరోగ్యవంతుడు అమ్మా. ఎంత మంచిగా ఉన్నా గాని గుళ్ళలు మింగుతుండే ఉండే. నాకు ఇంత బాధ ఉంది అని నాతో కానీ చెప్పలేదు సార్. లోపల లోపలే బాధపడి అని చచ్చిపోయాడు సార్. అంటే ఏ సమయంలో వచ్చిందమ్మా ఆయనకి అటాక్? ఒక ముద్ద అన్నం తిన్నాడు, నీళ్లు గానీ తాగలేదు సార్. అయ్యయ్యో, హాస్పిటల్ తీసుకుపోవడానికి ఏమి అవకాశం లేకుండేనమ్మా? తీసుకుపోయినాను, వంశీ డాక్టర్ గారు తీసుకుపోయినాను. అసలు ఇదంతా మీ గురించి నెగటివ్ గా దుష్ప్రచారాలు చేయడం వల్లేనమ్మా ఆయనకు బాధ కలిగింది? ఏమైంది అసలు? ఆయన అది కవ్వా బండ్ వ్యాపారము పెట్టుకున్నాడు. అది మీడియా గురించి బాధపడి పడి అది ఎప్పుడు అదే పెట్టుకుంటాడు. చూసి మైండ్ లో పెట్టుకొని ఇంకా ఒకటేసారి కుప్ప కూలిపోయినాడు. అంటే పెళ్లిడికి ఇచ్చిన 2 ఆడపిల్లలు ఉన్నారు కదమ్మా మీకు? 2 ఆడపిల్లలు. కొంచెం ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి అమ్మా. అంటే ఇప్పుడు మీకు మీడియా వాళ్ళు అందరూ ఇంటర్వ్యూలు తీసుకున్నారు, ఆర్థిక సహాయం ఏమైనా అందిందమ్మా? ఏం ₹1 రాలే సార్ మాకి. ఎవరు ఇంటర్వ్యూలు కానీ రాలేదు ఇంతవరకు. లేదులేండి అమ్మా, ఇప్పుడు చాలా మంది మానవతావాదులు మీ వీడియో చూస్తున్నారు, వింటున్నారు కూడా. మన దాంట్లో కూడా నేను చెప్తాను, ప్రభుత్వం తరఫు నుంచి కూడా ముర్తుజాభాయ్ ప్రయత్నం చేస్తున్నారు. నేను బుడ్డ రాజశేఖర రెడ్డి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందమ్మా? పిల్లలు అంతా ఇప్పుడు మీరు ఒక్కరేనా? జీవనాధారం కోల్పోయారా? ఎవరైనా ఉన్నారా? చేస్తేనే సార్ మేము తినాల్సింది. నాకు ఎవరు తెచ్చే వాళ్ళు కానీ లేరు సార్. మా అత్త ఉంది, మా అత్త గాని
పానం బాగలేదు, షుగర్ మనిషి సార్ మా అత్త గాని, పెద్ద ఆపరేషన్ జరిగింది మా అత్తకి. ఇప్పుడు వలీకి వచ్చిన డబ్బుల అంశంలో మా చనిపోయిన భాష గారికి ఏమైనా సంబంధం ఉందా లేదు మొత్తం? సార్, వాళ్ళకి మాకి ఏ సంబంధం లేదు. వాళ్ళు ఎవరో మేము ఎవరో. అంటే ఇప్పుడు దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే మీరు ఈ బిజినెస్ ఎవరితో అయినా పెట్టి నడిపించగలగారమ్మా? మీరు డేట్ చేస్తే నడుపుకుంటాం సార్, ఏదో ఒకటి నడుచుకొని చేపించుకుంటాం. అన్ని బాడుక్కి తెచ్చుకునేవి. ఎక్కడ? మన ఆత్మకూరులోనే అమ్మ మీరు ఉండేది? ఆత్మకూరులోనే ఉన్నా సార్. ధైర్యంగా ఉండండి అమ్మా, పిల్లల ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. మగతోడు లేకుండా అయిపోయారు. ఏడుస్తూనే ఉన్నారు సార్, డైలీ ఏడుస్తూనే ఉన్నారు మా పిల్లలు. చాలా బాధాకరం అమ్మా, చాలా బాధాకరం. దేవుడు ధైర్యం ప్రసాదించాలి మీకు. నేను ఖచ్చితంగా ముర్తుజాబాయ్తో మాట్లాడుతుంటానమ్మా. అదేమని ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా? మిమ్మల్ని హింసించడం వల్లేనా ఇదంతా జరిగింది? అసలు కారకులు ఎవరనుకుంటున్నారు? ఇప్పుడు ఇది సోషల్ మీడియాలలో ఫోన్లలో వేయడం వల్లేనా ఇబ్బంది, ఆయనకి బాధ కలిగింది? ఎలా బాధపడి చచ్చిపోయింది. వ్యాపారం కూడా బంద్ అయిపోయింది అమ్మ? అంటే అసలు వ్యాపారం బంద్ అయిపోయింది. హవాయి అంతా పారేసిన సార్, అయ్యో కళ్ళ ముందరే కవ పాడేస్తుండే, ఏడుస్తున్నారు కళ్ళమ్మ నీళ్ళు తెచ్చి మా ఆయన. కాకపోతే ఏంటంటే అమ్మా, సోషల్ మీడియా దానిలో వ్యూలు వస్తాయి అని చెప్పి ఏదో డాలర్లు వస్తాయి కక్కుర్తి పడి వాళ్ళు ఏం పడితే అది పెట్టేస్తున్నారమ్మా. ఇప్పుడు భాష వాళ్ళకి మాకి ఏం సంబంధం లేదు. అవునమ్మా, అంటే మానవత్వం మానవత్వం అనేది కనీసం లేకుండా వ్యవహరిస్తున్నారు. ఏదో ఫోన్లు ఉన్నాయి కదా, ఇంటర్నెట్ ఉంది కదా అని. నేను ఖచ్చితంగా ప్రజల్లో ఇప్పుడు మనం మాట్లాడుతుంది పెడతానమ్మా. ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలన్నా ముర్తుజాబాయ్ వాళ్ళతో చెప్పిస్తాను. కొంచెం మీరు ధైర్యంగా ఉండండి తల్లి. పిల్లలకు మంచి సంబంధాలు వచ్చే విధంగా మేము కూడా ప్రార్థిద్దాం, అందరికి చెప్దాం. కాకపోతే ధైర్యంగా ఉండాలి తల్లి. మీరు ఆ పెద్దమ్మని మంచిగా చూసుకోండి. వారి వయసు ఏముంటది భాషాబాయ్ వాళ్ళ అమ్మది? అదే వాళ్ళకి అడగండి. ఇవ్వండి తల్లి, ఇవ్వండి. ముర్తుజాబాయ్, अच्छा मुर्तजा भाई, आप जरा उनका ख्याल करिए. मैं अपन जो रिकॉर्डिंग बात कर रहे हैं वो देख के पूरा वायरल करने की और साथ देने वालों के स्पॉन्सर्स की कोशिश करता हूँ. అదిగా సార్, ఇంకోటి ఏమంటే ఈ భాషాబాయ్ వాళ్ళ బ్రదర్ ఉండే అమ్మా, ఆయన కోపని వ్యాపారం చేస్తుండే. ఆయన కూడా ఇట్నే దాడి చేసి తాగి ఆయన లివర్ తో చనిపోయినాడు. వాళ్ళకి ఎంతమంది పిల్లలు? వాళ్ళకు 4 పిల్లలు ఉంటే ఒక ఆడపిల్లకు నా ఇంటికి ఇచ్చి చేసినాడు. ఇంకొక ఆడపిల్లకు అట్నే ఉంది, పిల్ల అట్నే ఉంది, పాప అట్నే ఉంది. ఈ తమ్ముడు ఈయన భాషనే నేను చేస్తాను ఖాయం చేసినాడు. అయ్యో, అంటే భాషాబాయ్ ఈయన ఇంటి బాధ్యతలే కాక తమ్ముడు ఇంటి బాధ్యతలు కూడా తీసుకున్నారు పాపం. అన్న ఇంటి బాధ్యతలు. అన్న చనిపోయి ఎన్నేళ్ళు అన్నా? 2021. 21లో చనిపోయారు. అంటే పాపం మన భాషాబాయ్ ఉండి 2 కుటుంబాలను సాదుకునేవాడు అనమాట. మరి ఆయన మీద ఎన్నో కుటుంబాలు బతికేయి. ఎంతమంది వర్కర్లు ఉండే భాషాబాయ్ దగ్గర? ఆయన దగ్గర 200 మంది ఉండే. పాపం ఇప్పుడు వాళ్ళకు కూడా జీవనాధారం కష్టం, వాళ్ళు దిక్కులు వెతుక్కోవాలి. మీరు ఒకసారి చూడండి ముర్తుజాబాయ్, ఏదైతే ఎమ్మెల్యే గారు మరియు ప్రభుత్వం తరఫు నుంచి మీరందరూ యూనియన్ గా ఆలోచించండి. నేను కూడా ఖచ్చితంగా ఆత్మకూరు, ఆ వెలుగోడు, కర్నూలు పర్యటిస్తా. ఒకసారి నేను ఆల్రెడీ అటు రావడం జరిగింది, ఆ ప్రాంతం మొత్తం తిరగడం జరిగింది. కాకపోతే ఈ కోవాబన్ ఇష్యూ అయిన తర్వాత ఇంకా మీకు ప్రాముఖ్యత వచ్చింది, మీ బాధలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నేను వచ్చి అటు మాట్లాడతాను ముర్తుజాబాయ్. ఇది వీడియో నేను రికార్డింగ్ వేయొచ్చు కదా ప్రజల్లో మీ బాధ తెలియడానికి? నేను ఎవరైనా దాతలున్నా డైరెక్ట్ గా కేవలం మిమ్మల్నే సంప్రదించే విధంగా మీ ఫోన్ మీదే మాట్లాడేలాగా మీతోనే వాళ్ళు చర్చ చేసి ఏ ఇతరులు ఒక్కరికి కూడా ₹1 కాకుండా మీతో మాట్లాడే విధంగా మీ నెంబర్ ఏమని చెప్తాను. ఎవరైనా దాతలున్నా ఖచ్చితంగా మీకు ఫోన్ చేసి నెంబర్ పరిశీలించుకొని అకౌంట్ చూసుకొని వేసేటట్టు నేను చెప్తానన్నా. సరేనా ముర్తుజాబాయ్, ధైర్యంగా చూసుకోండి అన్న వాళ్ళని. ఇన్షాల్లా నేను వచ్చినప్పుడు కలుస్తానన్న ఖచ్చితంగా. ఉంటా ముర్తుజాబాయ్.